నమస్కారం. జే న్యూస్ కి స్వాగతం. వికలాంగుల హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కొడంగల్లో అరటి తొక్కలు తింటూ వినూత్న రీతిలో నిరసన. హామీలు అమలు చేయకపోతే 1,00,000 మందితో కలిసి వికలాంగుల ఆవేదన సభ నిర్వహిస్తాం. గిద్దె రాజేష్. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం కొడంగల్లో వినూత్న స్థాయిలో నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆధ్వర్యంలో సంఘం నాయకులు కార్యకర్తలు అరటి తొక్కలు తింటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గిద్దె రాజేష్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు పలు హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమల్లో జాప్యించడం బాధాకరమన్నారు. వికలాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకి పెంచడం, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయడం, వికలాంగుల హక్కుల పరిరక్షణకు సంబంధించిన చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడం వంటి హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. ఇకపై హామీల పేరుతో కాలయాపన చేస్తే వికలాంగుల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వికలాంగుల సమస్యలను పరిష్కరించకపోతే కొడంగల్లో 1,00,000 మందితో భారీగా వికలాంగుల ఆవేదన సభ నిర్వహించి తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని గిద్దె రాజేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నరసింహులు, జిల్లా ఇన్ఛార్జ్ పోతురాజు, జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ చుక్కయ్య, మహిళా నాయకురాలు అలివేలు, రాష్ట్ర నాయకులు గణేష్, చంద్రయ్య, జిల్లా నాయకులు వినోద్ కుమార్, బందయ్య తదితరులు పాల్గొన్నారు. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్ద మాకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఇవాళ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇవాళ ఈ రాష్ట్రంలో చాలీ చాలని పింఛన్లతోని బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్న మేము అరటి తొక్కలు తింటూ మా యొక్క నిరసనని అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలియజేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పింఛన్లన్నిటి కూడా 6,000 రూపాయలు చేస్తామని చెప్పేసి దాదాపు 3 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నేటి వరకు కూడా వికలాంగుల పింఛన్లు పెంచకుండా వికలాంగుల సమాజం పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నటువంటి సమయంలో ఇవాళ కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి పింఛనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ మేము అరటి తొక్కలు తినేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో దాపరించింది. ముఖ్యమంత్రి గారికి చరణం కలగాలి. ఎక్కడి నుంచో వికలాంగుల సమాజాన్ని కొడంగల్ గడ్డ మీదకి వచ్చి వాళ్ళ గర్జిస్తూ అరటి తొక్కలు తింటూ నిరసన వ్యక్తం చేస్తున్నది. మీరే చెప్పారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్లు 6,000 రూపాయలు చేస్తావు, ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారని చెప్తారు. ఇలా మా మహిళా అమ్మలకు, మా మహిళా అక్కలకు, చెల్లెలకు ఇవాళ ఉచిత రవాణా సౌకర్యం కల్పించి మా వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించకుండా మా పట్ల మీరు ప్రదర్శిస్తున్న వివక్ష అనేది మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు వెంటనే తన తీరు మార్చుకొని రేపు ఆగస్టు 15 అంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి రోజు కాబట్టి ఆ స్వతంత్ర దినోత్సవం రోజున మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఆర్టీసీలో వికలాంగులకు 100కు 100% రాయితీతోని ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే విధంగా రేపు అధికారిక ప్రకటన చేయాలని చెప్పేసి ఇవాళ మేము అరటి తొక్కలు తింటూ ఈ అంబేద్కర్ సాక్షిగా ఈ కొడంగల్ నియోజకవర్గంలోనూ మా యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే గొప్పలు చెప్పిండు, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో వికలాంగులందరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇవాళ దాదాపు మీరు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. మా వికలాంగుల సమాజానికి రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో మీరు పొందుపరిచి మాకు రిజర్వేషన్ ఇవ్వకుండానే మా ఓట్లతో మీరు ముఖ్యమంత్రి గారి గద్దెనెక్కి మాకు రిజర్వేషన్ ఇవ్వకుండానే ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి మా గొంతు కోసేటటువంటి ప్రయత్నం చేశారు. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ కొడంగల్ గడ్డ నుంచి, ఈ కొడంగల్ వేదిక నుంచి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు రాబోయేటటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి. వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించేలా అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి అసెంబ్లీని చట్టం చేయాలి. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గొప్పలు చెప్పిండు, ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిండు. ఇవాళ ముఖ్యమంత్రి గారు అనేక సభల్లో అనేక వేదికల్లో గొప్పలు చెప్తున్నాడు.
ఈ రాష్ట్రంలో మేము లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన ఉంటున్నాం. ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు, మా కోడి నీకు కనిపించట్లేదా? మా బాధ నీకు కనిపించట్లేదా? నీకు ఓట్ చేసి నిన్ను ముఖ్యమంత్రిగా గద్దెలెక్కిస్తే ఇవాళ అన్ని తొక్కలు తినే భర్తీ తీసుకొచ్చినావు కదా ముఖ్యమంత్రి గారు. వెంటనే రాష్ట్రంలో నువ్వు సకలాంగులకు సంబంధించి ఉద్యోగాల భర్తీ కాదు, పోలీస్ నియామకాల భర్తీ కాదు, ఈ రాష్ట్రంలో అట్టడుగు నుండి దుర్మార్గ జీవితాలు గడిపి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా వైకల్యాన్ని సైతం కూడా ఎదిరించి పోరాటం చేసిన మా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేసిన ఈ తడాకా చూపించు. కానీ నువ్వు వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఒక్కడంటే ఒక్కడు కూడా భర్తీ చేయలేదు. మా వికలాంగుల దినోత్సవాలలో కూడా మీరు పాల్గొనకుండా మా సమాజాన్ని అవమానపరుస్తున్నారు. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇవాళ మా వికలాంగుల సంక్షేమ శాఖ ముఖ్యమంత్రి గారు 10 నిమిషాలు కూర్చుంటే వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక శాఖ అయింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీ అభయాస్త్ర ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖ చేస్తానని అన్నారు. ఎక్కడ ఎడిపోయింది ప్రత్యేక శాఖ? 10 నిమిషాలలో ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయొచ్చు మీరు తలుచుకుంటే. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు, నీ కొడంగల్ గడ్డకొచ్చినావు, నీ కొడంగల్ అడ్డకొచ్చినావు, నీ ఒక్క విజ్ఞప్తి చేస్తున్నా, నీ ప్రభుత్వాన్ని నిన్ను గద్దెదిద్ర లక్ష్యంగా మా యొక్క పోరాటాలు ఉంటాయి. మా యొక్క ఎన్నికల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలతో పాటు మాకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా చట్టం చేయకుండా మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి 1,00,000 మందితో ఇదే కొడంగల్ గడ్డ మీద వికలాంగుల ఆవేదన సభ నిర్వహించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి వికలాంగుల తడాకా చూపిస్తాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగులు బతుకు జీవుడు అంటూ కాలం వెళ్ళదీస్తున్నారు. నువ్వే ఇస్తానని ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ అని చెప్పేసి నేటి వరకు కూడా మా హామీలు నెరవేర్చలేదు. మా హామీలు నెరవేర్చేంత వరకు కూడా మా యొక్క పోరాటం ఆగబోదని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల హామీలను వెంటనే కల్పించాలి. స్థానిక సంస్థల ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్